వితల లోకం బంగారం పుట్టిన చోటు. అతల లోకంలోని మాయాజాలం నుండి బయటపడి మరో 10,000 యోజనాలు కిందకు ప్రయాణిస్తే అక్కడ మనకు స్వాగతం పలికేది వితలలోకం. భూమికి ఉపరితలం నుండి ఇది సుమారు 20,000 యోజనాల లోతులో ఉంది. సాధారణంగా పాతాళం అంటే రాక్షసులు, చీకటి మాత్రమే ఉంటాయని అనుకుంటాం. కానీ ఈ వితలలోకం చాలా ప్రత్యేకం. ఎందుకంటే కైలాసం మీద ఉండే పరమశివుడు తన గణాలతో కలిసి నివసించే మరో ప్రదేశం ఇదే. అవును, మీరు విన్నది నిజమే. ఈ లోకానికి అధిపతి రాక్షసుడు కాదు, సాక్షాత్తు హఠాకేశ్వరుడు. ఇక్కడ శివుడు యోగిలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడు. ఇక్కడ ఆయన సృష్టికర్తగా భవానీ అమ్మగారితో కలిసి అన్యోన్యంగా విహరిస్తూ ఉంటాడు. ప్రజాప్రతుల సృష్టిని వృద్ధి చేయడం కోసం శివుడు ఇక్కడ ఈ రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ అసలైన మిస్టరీ వేరే ఉంది. మనం భూమి మీద బంగారం కోసం యుద్ధాలు చేస్తాం, ప్రాణాలు తీసుకుంటాం. అసలు ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చింది? సైన్స్ చెప్పే కారణాలు వేరు, కానీ పురాణాలు చెప్పే అద్భుతమైన ఆల్కేమీ వేరు. ఆ రహస్యం ఈ వితల లోకంలోనే ఉంది.